Q9 న్యూస్కు స్వాగతం. ఆడబిడ్డలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలపైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం స్థానం ఉందన్న కనీస సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైపోతారంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ, జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మార్చి చేసిన నీచమైన వ్యాఖ్యలకు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని, సుదీర్ఘకాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళా సభ్యులపైన అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ మనసులను నొప్పించాయని, జీవితంలో ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్క మహిళకు, ఆడబిడ్డకు ఈ వ్యాఖ్యలు అవమానకరమని, అధికార అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు తెలంగాణ సమాజమంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని భీమ్గల్ మండల కేంద్రంలోని సుమంగళి చౌరస్తాలో రేవంత్ రెడ్డి దృష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసయ్య, మాజీ ఎంపీపీ ఆర్ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు పర్సనల్ మాజీ ఎంపీటీసీ పేద సాయి ప్రసన్న కుమార్, మోటార్ రఘు, చిన్నుల రాజేశ్వర్, మాజీ సర్పంచ్ నరసింహాచారి, నీలం రవి, ఎల్దుర్తి కిషన్, గోలి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలకు అసెంబ్లీలోనే ప్రజలు చూస్తూ ఉండగా అసెంబ్లీలోనే మహిళా ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.